మేడిగడ్డ బ్యారేజ్ మరోసారి భారీగా కుంగింది. 20వ పీర్ వద్ద 5 ఫీట్లకు పైగా కుంగినట్లు తెలుస్తోంది. కొద్దిగా డ్యామేజ్ పెరుగుతూ పీర్ మధ్యలో పగుళ్లు విస్తరిస్తున్నాయి. 7వ బ్లాక్ పై ఉన్న 11 పీర్లలోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తోంది. గత నెల రోజుల నుంచి ఇప్పటి వరకు 2 ఫీట్లకు పైగా 7వ బ్లాక్ సింక్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే బ్యారేజ్కు మరమ్మతులు చేయడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్డీఎస్ఏ నివేదిక కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో మేడిగడ్డ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దెబ్బతిన్న పియర్లను పరిశీలించేందుకు రీసెంట్ గా మేడిగడ్డను సందర్శించిన సిపిఎం బృందంతో పాటు వెళ్లిన మీడియా ప్రతినిధులకు పియర్లు మరింత కుంగిపోయిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం, కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భంగా పియర్లు, యాప్రన్ల వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయింది. కానీ ఈ నెల రోజుల వ్యవధిలోనే మరింత కుంగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా యాప్రన్లతో పాటు బ్యారేజీ బేరియాలోనూ పగుళ్లు ఏర్పడుతూ కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న యాప్రన్ మరమ్మతులో మొత్తంగా 7వ బ్లాక్ను తొలగించి పునర్నిర్మిస్తే తప్ప బ్యారేజీ నిలబడదని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాగే పియర్లు దెబ్బతినడానికి 7వ బ్లాక్ ప్రాంతంలో ఉన్న భూమి, అంతర్గత పొరలు బలహీనంగా ఉండటమే కారణం కావచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. భూ అంతర్గత పొరల్లో సర్దుబాట్లు జరిగి పిల్లర్లు క్రమంగా కుంగిపోతున్నాయని చెబుతున్నారు. క్రస్ట్ స్పిల్వే వరకు దాని ప్రభావం పడి ప్రాజెక్టు దెబ్బతింటోందని వివరిస్తున్నారు. ఈ కారణంగానే క్రస్ట్ స్పిల్వేలో పగుళ్లు ఏర్పడి అవి పెరుగుతూ పోతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యాప్రన్ల నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో బొగ్గు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది. విషయం బయటకొస్తే నిర్మాణం ఆగిపోతుందని, మూడో కంటికి తెలియకుండా మహారాష్ట్ర వైపు తరలించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే 7వ భాగం నుంచి మహారాష్ట్ర వైపు పియర్లన్నీ ప్రమాదంలో ఉన్నట్టే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంతో నిపుణుల కమిటీ నివేదిక కోసం మరింత ఆసక్తి పెరుగుతోంది.